హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సెషన్లో వచ్చేసి మనం వాట్ ఆర్ ద వేరియబుల్స్ అండ్ ఐడెంటిఫైయర్స్ ప్రొవైడెడ్ బై సి లాంగ్వేజ్ అండ్ నెక్స్ట్ ఈ వేరియబుల్స్ని మనం ఏ విధంగా డిక్లేర్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి వాట్ ఆర్ ద కాన్స్టెంట్స్ అండ్ లిటరల్స్ అంటే ఏమి అండ్ నెక్స్ట్ ఈజ్ వాట్ ఆర్ ద రిజర్వ్డ్ వర్డ్స్ ఆర్ కీవర్డ్స్ ప్రొవైడెడ్ బై సి లాంగ్వేజ్ టు అస్ అండ్ నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి ఎస్కేప్ సీక్వెన్స్ ఆర్ బ్యాక్ స్లాష్ క్యారెక్టర్స్ అంటే ఏమి ఇన్ డీటెయిల్గా చూస్తాం. ఓకే, ఇన్ ప్రీవియస్ క్లాసెస్లో వచ్చేసి మనం అబౌట్ డాటా టైప్స్ అండ్ దాని తర్వాత వచ్చేసి ఫార్మాట్ స్పెసిఫైయర్స్ గురించి డిస్కస్ చేసింటిమి. ఈరోజు క్లాస్లో వాట్ ఈజ్ వేరియబుల్. సో ఇట్ ఈస్ ఏ వేరియబుల్స్ ఆర్ ఐడెంటిఫైయర్స్ ఆర్ నేమ్డ్ లొకేషన్స్ ఇన్ మెమొరీ దట్ ఆర్ యూజ్డ్ టు హోల్డ్ ఏ వాల్యూ దట్ మే బీ మోడిఫైడ్ బై ద ప్రోగ్రామ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. సో ఇన్ సింపుల్, ద వాల్యూ విచ్ చేంజెస్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ని ఏమంటాం మనం? వేరియబుల్ అని చెప్తాం. సో ఈ వర్డ్నే మీరు గమనించవచ్చు, వేరియబుల్. వేరీ మీన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రాంలో మనం ఒక వేరియబుల్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తున్నాం ఫ్రమ్ డిఫరెంట్ యూజర్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యాడ్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్, ఎంటర్ యువర్ ఏజ్. సో ఇప్పుడు ఏజ్ అనే వాల్యూ మనం డిఫరెంట్ యూజర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెస్ని ఎంటర్ చేస్తారు. సో దేర్ బై ఫస్ట్ టైం ఎంటర్ చేసిన ఏజ్ సెకండ్ టైం ఎంటర్ చేసిన ఏజ్కి ఈక్వల్గా ఉండకపోవచ్చు. సో దేర్ బై వీటిని ఏమంటాం మనం? వేరియబుల్స్ అని చెప్తాం. సో ఇన్ సింపుల్, వేరియబుల్స్ ఆర్ ద ఐడెంటిఫైయర్స్ విచ్ చేంజెస్ దేర్ వాల్యూస్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు దేని వాల్యూ అయితే మారుతుంటుందో, దేని విలువ అయితే చేంజ్ అవుతూ ఉంటుందో దాన్నే ఏమంటాం మనం? వేరియబుల్ అని చెప్తాం. ఈ వేరియబుల్స్ ఎస్పెషల్లీ మనము ఆల్ఫాబెట్స్తో డినోట్ చేసి ఉంటాం. సి లాంగ్వేజ్లో మీరు ఎన్ని వేరియబుల్స్ అయినా ఉపయోగించుకోవచ్చు, లేదా యూజ్ చేసుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ వాటిని యూజ్ చేసేదానికన్నా ముందు వీ హ్యావ్ టు డిక్లేర్ దేర్ వేరియబుల్స్. సో ఒక వేరియబుల్ని ఏ విధంగా డిక్లేర్ చేస్తాము అనేది మనం నెక్స్ట్ చూస్తాం. సో ఇప్పుడు డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్. సో దీనికి సంబంధించిన సింటాక్స్ వచ్చేసి మనం ఏ విధంగా రాసుకుంటామంటే, ఫస్ట్ విల్ రైట్ టైప్ అండ్ నెక్స్ట్ ఈజ్ వేరియబుల్ లిస్ట్. టైప్ అనేది ఎనీ టైప్ ఆఫ్ డేటా, వెదర్ ఆ పర్టికులర్ వేరియబుల్ ఇట్ ఈజ్ అన్ ఇంటీజర్ వేరియబుల్లా, ఫ్లోట్ వేరియబుల్లా, క్యారెక్టర్ వేరియబుల్లా, లేదా డబుల్ వేరియబుల్లా, ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అనేది ఫస్ట్ మనం స్పెసిఫై చేయాలి, ఫస్ట్ మనం చెప్పాలి. దాని తర్వాత వచ్చేసి వేరియబుల్ లిస్ట్ రాస్తాం. అండ్ నెక్స్ట్ ఈ వేరియబుల్ లిస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ లెటర్ వచ్చేసి ఇట్ మస్ట్ బిగిన్ విత్ అన్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్. అప్పర్ కేస్ లోయర్ కేస్ని మనం యూజ్ చేసుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి కంపైలర్ నుంచి కంపైలర్కి వేరియబుల్ నేమ్స్ వచ్చేసి మనకి ఏముంటాయి? వేరియేషన్స్ ఉంటాయి, ఫిక్స్డ్ లెంత్ ఉండవు. అండ్ నెక్స్ట్ దాని తర్వాత కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్, సి ప్రొవైడ్ చేసే కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ లేదా కీవర్డ్స్ని మనం వేరియబుల్ నేమ్స్ కింద ఉపయోగించుకునేదానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సింగిల్ వేరియబుల్ని మనం డిఫైన్ చేసుకోవాలన్నప్పుడు సింపుల్గా ఇంట్ ఏ అని రాసిస్తాము, క్లోజ్. ఒకవేళ మనం మల్టిపుల్ వేరియబుల్స్ ఆఫ్ సేమ్ టైప్ని మనం డినోట్ చేసుకోవాలా, డిఫైన్ చేసుకోవాలా, డిక్లేర్ చేసుకోవాలన్నప్పుడు విల్ రైట్ యాజ్ పర్ ఇన్ ద ఎగ్జాంపుల్ ఫ్లోట్ ఏ కామా బి కామా సి, క్యారెక్టర్ నేమ్ అండ్ దాని తర్వాత వచ్చేసి క్యారెక్టర్ దట్ ఈజ్ మనకి జెండర్, ఇలాంటివన్నీ మనకు ఉంటాయి. సో నెక్స్ట్ ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ బి లెటర్ ఆర్ అండర్ స్కోర్ అని చెప్పినాం. సో దాంతో బిగిన్ కావాలా. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్లో మనం కింద చూసినా కింద మనం ఇచ్చిన కొన్ని ఎగ్జాంపుల్స్ని మీరు గమనిస్తే ద ఫస్ట్ కౌంట్ అనే వేరియబుల్ వ్యాలిడా ఇన్వాలిడా అంటే ఇట్ ఈజ్ అన్ అవాలిడ్. స్టార్టింగ్లో వచ్చేసి దీనికి ఏం రాసినాం మనం? అండర్ స్కోర్ రాసినాం. సో యాజ్ పర్ రూల్స్ ఆఫ్ నేమింగ్ ఆఫ్ వేరియబుల్స్ ప్రకారంగా ఇట్ ఈజ్ అన్ వ్యాలిడ్ వేరియబుల్ నేమ్. అండ్ నెక్స్ట్ మార్క్స్ 40, దిస్ ఈజ్ ఆల్సో యాక్సెప్టబుల్. వేరాజ్ 40 మార్క్స్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. వై మీన్స్ స్టార్టింగ్లో వచ్చేసి ద వేరియబుల్ నేమ్ దేంతో బిగిన్ అవుతా ఉంది? మనకి క్యారెక్టర్తో బిగిన్ అవుతా ఉంది కాబట్టి దాన్ని ఏమంటాం మనం? ఇన్వాలిడ్ అని చెప్తాం. దాని తర్వాత థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఇన్వాలిడ్. వై మీన్స్
వేరియబుల్ నేమ్ వచ్చేసి మనకు దేంతో బిగిన్ అవుతా ఉంది అక్కడ అంటే ఒక స్పెషల్ క్యారెక్టర్ అండ్ విచ్ ఇస్ నథింగ్ బట్ డాలర్ సింబల్ ఉంది కాబట్టి దీన్ని ఇన్వాలిడ్ అని చెప్తాం. అనేది దాని తర్వాత ద లాస్ట్ వేరియబుల్ ఎగ్జాంపుల్ కింద మనం టోటల్ స్పేస్ మార్క్స్ అని ఇచ్చినాము. దిస్ ఈజ్ ఆల్సో ఇన్వాలిడ్. వై మీన్స్ టోటల్ స్పేస్ మార్క్స్ అనేది ఉంది. స్పేస్ అనేది మనకి స్పెషల్ క్యారెక్టర్. సో దీన్ని సి లాంగ్వేజ్ యాక్సెప్ట్ చేయదు. వేరియబుల్ నేమ్స్ మధ్యలో వచ్చేసి మనకి స్పెషల్ సింబల్స్ ఉండేదానికి అవకాశం లేదు. సో ఈ విధంగా మనం బై యూజింగ్ దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎన్ని వేరియబుల్స్ అయినా డిఫైన్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇంకొకసారి వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ ద వాల్యూ విచ్ చేంజెస్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ వేరియబుల్ అని చెప్తాం. నాకు దీని తర్వాత దీని డెడ్ ఆపోజిట్లో వచ్చేసి మనకు కొన్ని ఉంటాయి. వీటిని వచ్చేసి మనము కాన్స్టెంట్స్ అని చెప్తాం. కాన్స్టెంట్స్ అనేది మనకి దీస్ ఆర్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ వేరియబుల్. బట్ కాన్స్టెంట్స్కి వేరియబుల్స్కి డిఫరెన్స్ ఏమంటే వేరియబుల్స్ వచ్చేసి అట్ ద టైమ్ ఆఫ్ రన్నింగ్ లేదా అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ వేరియబుల్ నేమ్ దాని వాల్యూని మార్చుకుంటుంది లేదా చేంజ్ చేసుకుంటుంది. వేరాజ్ కాన్స్టెంట్స్ వచ్చేసి మనము మార్చుకునేదాన్ని లేదు, లేదా కాన్స్టెంట్ ఉన్న వాల్యూ త్రూఅవుట్ ప్రోగ్రామ్ ఒకే టైప్లో ఉంటుంది. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి పిఐ. దీని వాల్యూ 22/7. ఎవరు రాసినా 22/7 రాయాలా. సో దేర్ బై దీన్ని వచ్చేసి ఏమంటాం మనం కాన్స్టెంట్స్ అండ్ దీస్ ఆర్ ఆల్సో రెఫర్డ్ యాజ్ లిటరల్స్ అని కూడా చెప్తాం. కాన్స్టెంట్స్లో కూడా ఏ టైప్ ఆఫ్ డాటా టైప్ వేరియబుల్స్లో వచ్చేసి మనకి ఇంటూ, ఫ్లోటు, డబుల్, క్యారెక్టర్ వేరియబుల్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా కాన్స్టెంట్స్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉన్నాయి డిపెండింగ్ ఆన్ బేసిక్ డాటా టైప్స్ ఆర్ బిల్ట్-ఇన్ డాటా టైప్స్. అవి ఏమంటే మనకు వచ్చేసి క్యారెక్టర్ కాన్స్టెంట్స్, ఇంటీజర్ కాన్స్టెంట్స్, ఫ్లోట్ కాన్స్టెంట్స్, డబుల్ కాన్స్టెంట్స్ ఈ విధంగా ఉంటాయి. సో మనం వేరియబుల్స్ నేమ్ని ఏ విధంగా అయితే డిక్లేర్ చేస్తామో లేదా డిఫైన్ చేస్తామో కొంచెం దానికి స్లైట్ డిఫరెంట్ వేలో వచ్చేసి మనము కాన్స్టెంట్స్ని మన ప్రోగ్రామ్స్లో డిఫైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఏ కాన్స్టెంట్ ద వాల్యూ విచ్ డు నాట్ చేంజ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. సి లాంగ్వేజ్ వచ్చేసి వీటిని డిఫైన్ చేసేదానికి 2 టైప్స్ ఆఫ్ వేస్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. అందులో ద ఫస్ట్ మెథడ్ వచ్చేసి హ్యాష్ డిఫైన్ అనే కీవర్డ్తో ఉపయోగించుకొని మనం డిఫైన్ చేసుకోవడం. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి కాస్ట్ అనేది ఇంకోటి మనము దట్ ఈస్ కీవర్డ్ని ఉపయోగించుకొని కూడా వేరియబుల్స్ని కాన్స్టెంట్స్ని డిఫైన్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ యూజింగ్ హ్యాష్ డిఫైన్ ద్వారా మనం వీటిని డిఫైన్ చేయాలన్నప్పుడు దీనికి సంబంధించిన సింటాక్స్ హ్యాష్ డిఫైన్ ఐడెంటిఫైయర్ నేమ్ అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ దాని తర్వాత వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ డిఫైన్ లెంత్ 10. సో ఇక్కడ మనము ఈక్వల్స్ రాయాల్సిన అవసరం లేదు, ఇలా ఈక్వల్స్ రాస్తే మనకు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే సింటాక్స్ వచ్చేసి ఆ విధంగా ఉంది. సింటాక్స్లో వచ్చేసి ఫస్ట్ ఏం రాస్తాం మనం హ్యాష్ డిఫైన్ ఐడెంటిఫైయర్ నేము అండ్ నెక్స్ట్ ఐడెంటిఫైయర్ నేమ్లో మళ్ళీ స్పేసెస్ ఉండేదానికి అవకాశం లేదు, ఇది కంటిన్యూ ఉండాలి. అనేది దాని తర్వాత వచ్చేసి కాన్స్టెంట్ ఎంతైతే వాల్యూ మనం ఇవ్వాలనుకుంటున్నాం ఆ వాల్యూని పక్కన రాసేస్తే సరిపోతుంది. అండ్ ద సెకండ్ మెథడ్ యూజింగ్ కాస్ట్ అనే కీవర్డ్ని ఉపయోగించుకొని దీన్ని మనం డిఫైన్ చేసుకోవాలన్నప్పుడు ద సింటాక్స్ ఈజ్ కాస్ట్, దాని తర్వాత వచ్చేసి టైప్ అండ్ విచ్ ఈజ్ నథింగ్ బట్ డాటా టైప్, అండ్ నెక్స్ట్ ఈజ్ కాన్స్టెంట్ వేరియబుల్ ఆర్ ఐడెంటిఫైయర్ నేమ్ అండ్ నెక్స్ట్ ఈజ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఇంట్ లెంత్ ఈక్వల్స్ 10 ఆర్ యూ కెన్ ఆల్సో యూజ్ క్యార్ న్యూ లైన్ ఈక్వల్స్ \n సింగిల్ కొటేషన్ మార్కులు ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ హ్యాష్ డిఫైన్లో మనం చెప్పిన ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్ కాస్ట్ అనే కీవర్డ్ని ఉపయోగించుకొని మనం చెప్పిన ఎగ్జాంపుల్స్లో లెంత్ అనే ఒక ఐడెంటిఫైయర్, లెంత్ అనే ఒక కాన్స్టెంట్, లెంత్ అనే ఒక లిటరల్ని మనం ఒక వాల్యూని డిఫైన్ చేసినాం. 10 అనే వాల్యూని అందులో స్టోర్ చేసినాం. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ మొత్తంలో ఎక్కడైనా మనకు 10 అనే వాల్యూ కావాలన్నప్పుడు అవసరం అన్నప్పుడు మనం లెంత్ అని రాసేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఈక్వల్స్ లెంత్ ఇంటూ లెంత్. సో దేర్ బై ద రిజల్ట్ ఈజ్ మనకి లెంత్ వాల్యూ ఎంత డిఫైన్ చేస్తాం మనం 10, వెరాజ్ మళ్ళా లెంత్ వాల్యూ ఎంత మనకి 10 అండ్ ఈజ్ నథింగ్ బట్ 10 × 10 విచ్ ఈజ్ నథింగ్ బట్ టోటల్గా మనకు విల్ గెట్ ద రిజల్ట్ యాజ్ 100.
సో దేర్ బై వీటిని మనం మళ్ళీ వాల్యూని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, ఆ కాన్స్టెంట్ నేమ్ రాసేస్తే సరిపోతుంది. అనే సి లాంగ్వేజ్లో మనకి అవుట్పుట్ స్టేట్మెంట్లో ఒక దట్ ఈస్ న్యూ లైన్ క్యారెక్టర్ని ఉపయోగించుకుంటాం అండ్ విచ్ ఇస్ \n. దాన్ని ఇక్కడ కాస్ట్ అనే ఒక కీవర్డ్ని ఉపయోగించుకొని అందులో మనం ఏం చేసినాం, దీన్ని స్టోర్ చేసేసినాం. సో దేర్ బై మనకు నెక్స్ట్ లైన్ లేదా న్యూ లైన్లో సెకండ్ అవుట్పుట్ మనకు రావాలన్నప్పుడు వీల్ రైట్ జస్ట్ న్యూ లైన్ అని రాసేసి క్యాపిటల్ లెటర్స్లో రాసేస్తే చాలు, ఇట్ ఈస్ ఎనఫ్. అండ్ ఆటోమేటిక్గా ఆ ప్లేస్లో వచ్చేసి మనకి \n అనేది మనకు వర్కౌట్ అయిపోతుంది. ఓకే, దీస్ ఆర్ కాన్స్టెంట్స్. సో మళ్ళీ ఇంకొకసారి, కాన్స్టెంట్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ టైప్ ఆఫ్ వేరియబుల్సే, బట్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ వేరియబుల్ వాల్యూ క్యాన్ వేరీ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్, వేరేయాజ్ కాన్స్టెంట్ వాల్యూ వచ్చేసి మనకి వేరీ అయ్యేదానికి అవకాశం లేదు. అందుకు దాన్ని ఏమంటాం మనం, కాన్స్టెంట్స్ ఆర్ లిటరల్స్ అని చెప్తాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? అండ్ నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి కీవర్డ్స్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్. కీవర్డ్స్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్ అంటే ఏమి? కీవర్డ్స్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్ అనేది మనకి ప్రతి లాంగ్వేజ్లో, ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్లో ఇవి కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ ఉంటాయి. కొన్ని పదాలని రిజర్వ్ చేసుకునండి. యాజ్ యూ నో, మీ అందరికి తెలిసిన విధంగా సి లాంగ్వేజ్ వచ్చేసి మనకి కంపైలర్ని ఉపయోగించుకుంటుంది. దేనికోసం? ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. లేదా మనం హై లెవెల్ లేదా మిడిల్ లెవెల్ లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రామ్స్ని, సి లాంగ్వేజ్లో మనం రాసిన ప్రోగ్రామ్స్ని మెషిన్ లాంగ్వేజ్ లేదా లో లెవెల్ లాంగ్వేజ్ లేదా కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో మనం మార్చుకోవాలన్నప్పుడు కంపైలర్ని సి లాంగ్వేజ్ని ఉపయోగించుకుంటుంది. సి లాంగ్వేజ్ కంపైలర్ని ఉపయోగించుకుంటుంది. ఈ కంపైలర్లో వచ్చేసి కొన్ని పదాలని ఆల్రెడీ డేనిస్ రిచ్చి, ద ఫౌండర్ ఆఫ్ సి లాంగ్వేజ్, కొన్ని పదాలని రిజర్వ్ చేసేసినాడు. వాటిని అదే పర్పస్ కోసం ఉపయోగించుకోవాలి, వేరే పర్పస్ కోసం ఉపయోగించుకునే దానికి అవకాశం లేదు. సో దేర్ బై దానికి అర్థం ఏమంటే, సమ్ వర్డ్స్ హ్యావ్ సమ్ స్పెసిఫిక్ మీనింగ్ టు ద కంపైలర్ అండ్ దోస్ వర్డ్స్ మస్ట్ బి యూజ్డ్ ఫర్ దట్ పర్పస్ ఓన్లీ. అంతేగాని వాటిని వేరియబుల్ నేమ్స్ కింద, కాన్స్టెంట్ నేమ్స్ కింద, ఫంక్షన్ నేమ్స్ కింద, అరేస్ నేమ్స్ కింద వాటిని ఉపయోగించుకునేదానికి లేదు. ఈ విధంగా కొన్ని లిస్ట్ ఆఫ్ మన కీవర్డ్స్ డిఫైన్ చేసినాం, రాసినాము. వాటిని మీరు ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ ప్రకారంగా చూసేసుకోవచ్చు. ఆటో, బ్రేక్, కేస్, క్యార్. సో క్యార్ అనేది ఒక కీవర్డ్. ఆల్రెడీ మనం డాటా టైప్స్ ఆఫ్ సి లాంగ్వేజ్లో క్యారెక్టర్ గురించి డిఫైన్ చేసినాం. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక వేరియబుల్ మనం క్యార్ అని రాసినాం అనుకోండి. థియరటికల్గా మనం ఏమంటాం, క్యార్ అనేది డాటా టైప్, ఫస్ట్ CHAR, సెకండ్ క్యార్ వచ్చేసి వేరియబుల్ నేమ్ అంటాం. బట్ ప్రాక్టికల్లీ ఇట్ ఈజ్ ఇన్వాలిడ్. వై మీన్స్ క్యార్ అనేది ఒక రిజర్వ్డ్ వర్డ్. అండ్ క్యార్ ఎప్పుడు వాడతాం మనం అంటే, ఫర్ డిఫైనింగ్ ఏ వేరియబుల్ ఆర్ ఫర్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్ కోసం మాత్రమే ఉపయోగించుకుంటాం. వాటిని వేరియబుల్ నేమ్ కింద మనం యూజ్ చేసుకునేదానికి లేదు. అనేక దాని తర్వాత కాన్స్ట్, ఇందాక మనం చూస్తాం. ఒక కాన్స్టెంట్ వేరియబుల్ని, ఒక కాన్స్టెంట్ని మనం డిఫైన్ చేయాలన్నప్పుడు కాస్ట్ అనే కీవర్డ్ని ఉపయోగించుకుంటాం అనేది. సో దీన్ని కూడా మనం లిటరల్ నేమ్ కింద, ఐడెంటిఫైయర్ నేమ్ కింద, కాన్స్టెంట్ నేమ్ కింద దీన్ని కూడా మనం ఉపయోగించుకునేదానికి లేదు, లేదా యూజ్ చేసుకునేదానికి లేదు. ఈ వర్డ్స్ వచ్చేసి మనకి, సో ఇట్ ఈజ్ మనకి ఒకవేళ ఉపయోగిస్తే మనకి ఎర్రర్స్ని చూపిస్తాయి. ఓకే, సో కీవర్డ్స్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ హ్యావ్ సమ్ స్పెసిఫిక్ మీనింగ్ టు ద కంపైలర్. దీస్ వర్డ్స్ మస్ట్ నాట్ బి యూటిలైజ్డ్ యాజ్ వేరియబుల్ నేమ్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి బాగా. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ సెషన్ ఎస్కేప్ సీక్వెన్స్. ఎస్కేప్ సీక్వెన్స్ అంటే ఏమి? సమ్ టైమ్స్, కొన్ని సందర్భాల్లో మనం ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఎస్పెషల్లీ ఆన్ ద అవుట్పుట్ స్క్రీన్ పైన మనం ఫార్మాటెడ్ అవుట్పుట్ ప్రింట్ చేయాల్సి వస్తుంది. ఫార్మాటెడ్ అవుట్పుట్ అంటే ఏమి? ఎంటర్ యువర్ నేమ్ అని అడిగినాం మనం యూజర్కి. యూజర్ పక్కనే నేమ్ ఎంటర్ చేయకుండా అతనికి వచ్చేసి నెక్స్ట్ లైన్లో ఆ ఎంట్రీని తీసుకోవాలన్నప్పుడు సి లాంగ్వేజ్లో వచ్చేసి \సీక్వెన్సెస్ని ఉపయోగించుకుంటాం. లేదా ఒక టేబుల్ టైప్ ఫార్మాట్లో మనం డేటాని ప్రింట్ చేయాలనుకుంటున్నాము, లేదా ఒక టేబుల్ రూపంలో డేటాని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు మనం స్పేస్ బదులుగా విల్ యూజ్ సమ్ స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ ఆ క్యారెక్టర్స్ని ఏమంటాం మనం? ఎస్కేప్ సీక్వెన్స్ అంటాం. ఈ క్యారెక్టర్స్ వచ్చేసి, సో ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 క్యారెక్టర్స్ ఉంటాయి, వేరాజ్ దే స్టార్ట్స్ విత్ \, ఫాలోడ్ బై ఏ లెటర్.
Escape sequence or backslash constants are the constants which are mainly used for screen formatting of the output screen లేదా of the output. They are always preceded with a backslash. దాని ఎదురుగా బ్యాక్ స్లాష్ ఉంటుంది. ఈజ్ కన్సిడర్డ్ అండ్ ఎస్కేప్. దాన్ని ఏమంటాం మనం? ఎస్కేప్ అంటాం. హెన్స్ దీస్ సీక్వెన్సెస్ ఆర్ కాల్డ్ ఎస్కేప్ సీక్వెన్స్. మోస్ట్లీ మనం ఎక్కువగా వీటిలో నంబర్ ఆఫ్ ఉన్నాయి, వీటిలో కొన్ని మాత్రం మనం రాసినాము. వీటిలో ఎక్కువగా మనం ఉపయోగించుకునేది బ్యాక్ స్లాష్ ఎన్, బ్యాక్ స్లాష్ టీ, బ్యాక్ స్లాష్ విని ఎక్కువగా వాడతాం. బ్యాక్ స్లాష్ ఎన్ ఏం చేస్తుంది మనకంటే న్యూ లైన్ క్యారెక్టర్, అంటే ద నెక్స్ట్ అవుట్పుట్ స్టేట్మెంట్ ఏది వచ్చినా దాని యొక్క రిజల్ట్ని మనకు అవుట్పుట్లో ప్రింట్ చేసేస్తుంది. నెక్స్ట్ లైన్ని మనం పంపించేదానికి ఉపయోగించుకుంటాం. లేదా దీన్ని లైన్ ఫీడ్ ఆపరేటర్ అని కూడా చెప్పొచ్చు. బ్యాక్ స్లాష్ టీ హారిజాంటల్ ట్యాబ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 100 నంబర్స్ని మనం ప్రింట్ చేస్తున్నాము. మనం ప్రింట్ ఎఫ్ ద్వారా వీటిని మనం ప్రింట్ చేసినాం అనుకోండి, ఇవి సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతాయి, బట్ గ్యాప్స్ మనకు ఉండవు. ఒకవేళ గ్యాప్స్ ఎక్కువ కావాలా, కీబోర్డ్లో ఉన్న ట్యాబ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 8 క్యారెక్టర్స్ కోసం దీన్ని ఉపయోగించుకుంటూ ఉంటాం. ఓకే, అర్థమైందా ఈ క్లాసు? సో ఇన్ సింపుల్, సో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసిండేది వాట్ ఆర్ వేరియబుల్స్ అండ్ ఐడెంటిఫైయర్స్ అంటే ఏమి, డిక్లరేషన్స్ని ఏ విధంగా డిక్లేర్ చేస్తాం వేరియబుల్స్ని, అండ్ నెక్స్ట్ ఈజ్ వాట్ ఆర్ కాన్స్టెంట్స్ అండ్ లిటరల్స్ అంటే ఏమి, కీవర్డ్స్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్ అంటే ఏమి, ఎస్కేప్ సీక్వెన్స్ అంటే ఏమి. అండ్ ద నెక్స్ట్ క్లాస్ విల్ బి ఆన్ ఆపరేటర్స్. కీప్ వాచింగ్, కీప్ షేరింగ్. థ్యాంక్ యూ.